చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మగవారికి తమ యొక్క భార్యను విపరీతంగా సుఖపెట్టేటటువంటి ఒక అద్భుతమైన బాదం చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. సో ఈ బాదం పలుకుల్ని మీరు ఒక 8 బాదం పలుకులను తీసుకోవాల్సి ఉంటుంది రోజు. వీటిని నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి. తర్వాత వీటితో పాటుగా మీకు ఇది చూడండి, ఇది జాపత్రి చూస్తున్నారు కదా. సో జాపత్రి కూడా అవసరం పడుతుంది. ఇక దీనితో పాటుగా మీకు మూడవ పదార్థము అయినటువంటిది ఇది కుంకుమ పువ్వు. సో మంచి ఒరిజినల్ కుంకుమ పువ్వును తీసుకోండి. వీటితో పాటుగా మీకు కడి చక్కెర, ఇది స్వీట్గా ఉంటుంది. కడి చక్కెర, దీన్ని పటిక బెల్లం అంటారు. సో పటిక బెల్లాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనితో పాటుగా మీకు ఒక గ్లాసు మంచి చిక్కని పాలను తీసుకోండి. ఆవు పాలు అయినా సరే, గేదె పాలు అయినా సరే, మంచి చిక్కటి పాలను తీసుకోండి. మరియు ఒక గ్లాసు వాటర్ కూడా అవసరం పడుతుంది. ఇక నేను మీకు దీన్ని ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారు అంటే, ఈ బాదం పలుకులు ఏవైతే నీళ్ళలో నానబెట్టినవి ఉన్నాయో వాటిని ముందుగా పొట్టు తీసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి గాను మీరు ముందుగా ఈ పొట్టును తీసేయండి. అందులో కాస్తంత పటిక బెల్లం అండి, దాంతోపాటుగా కాస్తంత జాపత్రిని కూడా వేయండి. మరియు వీటితో పాటుగా ఈ కుంకుమ పువ్వు రెబ్బలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక 8 నుండి 10 రెబ్బల వరకు వేసేసేయండి. ఇప్పుడు ఇందులో కాస్తని నీళ్లు పోయండి. ఒక హాఫ్ గ్లాసు వరకు నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు బాగా గ్రైండ్ చేయండి. ఓకేనా. దీన్ని మీరు ఒక మరిగించే గిన్నెలో ఈ పదార్థాన్ని పోసేయండి. పోసేసి ఇప్పుడు మీరు ఈ పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో పోసేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు బాగా మరిగించి దించి దీన్ని ఒక గ్లాసులో పోసేసేయండి. ఇక దీన్ని ఎవరైతే సెక్స్ చేయలేక మరియు సెక్స్ చేయడం ఇష్టం లేక మరియు వెంటనే వీర్యం పడిపోవడము, ఎవరైతే ఈ సంసార సుఖాన్ని అనుభవించలేకపోతున్నారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రింక్ను త్రాగవచ్చు. ఈ డ్రింక్ను మీరు సెక్స్ చేయడానికి అంటే బెడ్పై వెళ్ళడానికి ఒక అరగంట ముందుగా త్రాగండి. సో దీన్ని త్రాగిన వెంటనే మీకు బలం అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మంచి ఎనర్జీ వస్తుంది, తొందరగా అలసిపోకుండా చేస్తుంది. మరియు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ డ్రింక్ను త్రాగడం వల్ల ఒకేసారి కాకుండా 2-3 సార్లు కూడా ఒకే టైంలో చేసేంత శక్తి కూడా ఇస్తుంది. అంటే